ఇంకా సన్నగా ఉన్నాయి. ఇది మార్కెట్లో దొరికితే మాత్రం వెంటనే తీసుకోండి. అదిగోండి అలా పరిచిపెట్టుకుని ఒక్కొక్క దెబ్బ వేస్తే వెళ్ళిపోతున్నా. పూర్వం కంచు చెంబులు బాగా బరువు ఉండేవి కదా, ఎక్కడ ఉంటున్నాయి ఇప్పుడు. అలా ఉన్నవాళ్ళైతే అదే చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా యాప్ట్గా అనిపించింది. వైజాగ్లో అయితే చెంబుతోనే కొట్టాం. మా అత్తగారు రామవరపు విజయలక్ష్మి గారు వీణా విద్వాంసురాలు, ఆవిడ పోయారు. ఆవిడ ఎంత చక్కగా వీణ వాయించేవారో, ఎంత మంచి వీణా స్కూల్ మెయింటైన్ చేసేవారో, వేల మంది స్టూడెంట్స్ని తయారు చేశారు. అంతే ప్రముఖంగా ఆవిడ వంట పెద్ద పెద్ద విద్వాంసులందరూ కూడా కోరి తినేవారట. మనం వెల్లుల్లిపాయ మీద ఒక దెబ్బ వేస్తాం కదా, అలా అనమాట. అలా రెడీ చేసి పెట్టుకుందాం. ఇలాంటి కూరలు ఎంత చేసినా వెంటనే చెల్లిపోతాయి. అదేంటంటే అలా చితికినట్టు అవ్వాలి. అప్పుడు వేగినప్పుడు చక్కగా లోపల నూనెతో మంచిగా వేగి ఉప్పు కారం అది పట్టుకోవటానికి బాగుంటుంది కదా. పచ్చడి కింద కొట్టేయద్దు, ఎందుకంటే విడిపోతుంది లేకపోతే. ఇలాగే ఓకేనా. సరే మరి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, అన్నీ లేతగా ఉన్నాయి. పువ్వు పండబారలేదు. పండబారింది లావుగా ఉన్నది పనికిరాదు. సన్నగా ఇలాగ చిటికిన వీలు కన్నా సన్నగా ఉన్నవైతేనే పనికొస్తుంది. అప్పుడే చక్కగా ఉంటుంది. దీంతో ఎప్పుడు చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్ కాదండి, ఏదో 2 చెంచాలతో వంట చేశానంటే నమ్మకండి. ఎస్పెషల్లీ ఇలాంటివి అవ్వవు కూడా. ఓకేనా. ఏం చేసేవారంటే దాని మీద ఇది వేసాక కొంచెం ఉప్పు వేసి ఒక్కసారి లైట్గా ఇలా అంటానికి బాగుంటుందని ఇది పెట్టా. ఎందుకంటే గరిటెలు పడి అది చిక్కిపోకుండా. ఓకేనా. ఇదిగోండి ఇలా హ్యాండిల్తో ఒక్కసారి ఇట్లా కదిపితే బాగుంటుంది, అంటే దాని నేచర్ పోకుండా అలా ఉంటుంది. 1 టీ స్పూన్ ఉప్పు ఒక్కసారి ఇట్లా కలిపినట్టు చేసి అడ్జస్ట్ చేసుకునేది అంటే కావాలంటే గరిటతో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు ఇలాగే కదపడానికి ట్రై చేద్దాం. దీని మీద కొంచెం అట్లా నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే ఆ చిన్న సెగ పెట్టినప్పుడు నెమ్మదిగా ఆ నీళ్ళ చెమ్మతో, అడుగున వెళ్ళే నీళ్ళ చెమ్మతో చక్కగా నెమ్మదిగా మగ్గుతుంది. సెగ మాత్రం చిన్నదే ఉండాలి. ఓకేనా. అలా మధ్యలో తీసాను, ఇలా అని అలా పెట్టేశాను. ఆఫ్టర్ 15 మినిట్స్ అన్నమాట. నల్లగా వేగినా కూడా ఏ కూర అయినా దాని సహజత్వం కోల్పోతుంది. కాబట్టి ఒక మోస్తరు రంగు వచ్చాక చక్కగా కూరను వాడేసుకుంటే బాగుంటుంది. నల్ల బుగ్గులు అయితే ఎప్పుడూ అవ్వకూడదు. ఇలాంటి చాలా ఐడియల్ అనమాట. చిన్న కలర్ టర్న్ అవుతుంది, పైన ఇలాగ పెచ్చు కట్టినట్టు అవుతుంది. బాగుంది కదా. చాలా ఆల్మోస్ట్ డన్. ఒక 5 మినిట్స్ లోపల మనం జీలకర్ర కారం వేసుకుందాం, లేదా ధనియాల కారం. బాగుంది కదా. 3 ఎండుమిరపకాయలు, 1 చెంచా జీలకర్ర అలా రఫ్గా దంచుతాను. ఓకే. అప్పుడు బాబోయ్ ఇంతగానే నేను దంచలేను కూడాను. ఓకేనా. తీసేద్దామండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలే వేసాను. అంతకన్నా కారం దీనికి నప్పదేమో అనిపిస్తుంది. పిచ్చి కారాలు ఉండకూడదు. మళ్ళీ ఒకసారి వేసి ఇట్లా కలిపి ఆ గొట్టుతనం పోయేలాగా, ఎందుకంటే పచ్చి ఎండుమిరపకాయలు కదా, ఒక 2-3 నిమిషాలైనా అలా వేగాక తీసేద్దాం. శుభ్రంగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ ముక్కలు ఇలా అద్దుకుంటూ తింటే చాలా బాగుంటుంది. సూపర్గా తయారైపోయింది. అంతే మరి. ఒక ముక్క నొట్ట వేసుకున్నాను స్వామి, స్వర్గం అదిరిపోయింది. ట్రస్ట్ చేయండి. అంతే. దొండకాయ దొరికితే తీసుకొచ్చి చేసేయడమే మరి. మొత్తుడు దొండకాయ వేపుడు, జీలకర్ర కారం వేసి.